ఇప్పుడు పని వదిలి మీ నాన్నను చూడ్డానికి వెళ్తావా? ఏ ఇప్పుడు నువ్వు వెళ్ళగాని మీ నాన్న లేచి కూర్చుంటాడా ఏంటి? కాస్త డబ్బిచ్చి పంపో. ఇప్పుడు సెలవివ్వడం కుదరదు, చాలా పని ఉంది అని చెప్పడంతో కాకి ఉసూరుమంటూ వెళ్ళిందే. కాకి బాధని చూసి రుమి పిచ్చుక, రామచిలుక, పావురం జాలిపడ్డాయి. రుమి పిచ్చుకకి చాలా కోపం వచ్చింది. ఈ గ్రద్ద ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కన్న తండ్రిని చూసి రామాలో వద్దో కూడా వాడే చెప్తాడా? వీడికి బాగా బుద్ధి చెప్పాలి అని కోపంగా అంటున్న పిచ్చుక మాటలకి అందరూ నవ్వారు. చాలే పిచ్చుక, నీ కోపం నీకంటే పెద్దగా ఉంది అంటూ పావురం ఆట పట్టించింది. అలాగే వెక్కిరించండి, ఏదో ఒకరోజు నేనే వాడి తాట తీస్తా. ఆ మాటలకి మళ్ళీ అందరూ నవ్వారు. ఇంతలో గ్రద్ద వచ్చింది. ఏంటి పనిపాడు ఏం లేదా? పనికి మాలిన ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అని కోపంగా అందరి మీద అరిచింది. దాంతో ఎక్కడివారక్కడ